గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనం ప్రధాన వార్త చూసినట్లయితే నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ద్రోహం చేసింది కేసీఆర్ఏ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్ర వాటా రాబట్టేటువంటి విషయంలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేటువంటి విషయంలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ 720 టీఎంసీలకు బదులు 1200 టీఎంసీలు వాడుకున్న కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఏమీ అనలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. బనకచెర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఔటర్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వండి, కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి, సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వండి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం వినతి. ఒక్కరోజు వ్యవధిలో 3 క్షిపణి పరీక్షలు, నిర్దేశిత పరమావతులను అందుకున్న పృథ్వీ 2, అగ్ని 1, ఆకాశ్ ప్రైమ్. అన్నపూర్ణ, ఆయుష్మాన్ భవ. వంటింట్లో మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక ప్రత్యేక కథనం ఇచ్చారు. ఇక దాడులు, దోపిడీలకు పాల్పడితే అమెరికా వీసా రద్దు కావచ్చు, యుఎస్ ఎంబసీ వెల్లడి. ఇవన్నీ న్యూస్ రీల్స్లో చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రవణ్ రావు ఫ్లాట్లోనే చాణక్య బూనేటితో పాటు మరో 4 అక్కడే. వాళ్లకు ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రవణ్ రావే. కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, ఎవరెవరు ఉన్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. ఖరీదైన ఫ్లాట్ వ్యవహారంలో శ్రవణ్ రావు అరాచకం. సహ యజమాని ఆకర్ష్కు అద్దెలో వాటా చెల్లించని వైనం. ఈ నెల 22న విచారణకు రావాలని ఆకర్ష్కు ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు కేటీఆర్ పిరికి పందా అన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు అని చెప్పేసి ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు అనుమతి తెలపండి, ఎలక్ట్రానిక్స్ పార్కులను ఏర్పాటు చేయండి, కొత్త రైలు మార్గాలను మంజూరు చేయండి, రీజనల్ రింగ్ రైలుకు త్వరగా అనుమతి ఇవ్వండి, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి, కేంద్ర మంత్రి వైష్ణవ్కు సీఎం రేవంత్ వినతులు. నెక్స్ట్ నమ్మించి నయవంచన అంటూ బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్ అంటూ పక్కా ప్లాన్తో తెలంగాణకు ఉరేస్తున్న బాబు రేవంత్ ద్వయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచెర్లకు రూట్ క్లియర్. కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం. బనకచెర్లతో 22 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామంటున్న ఏపీ. ఆ మేరకు కృష్ణా మిగులు జలాలు రాయలసీమ లిఫ్టుకు బదిలీ. గోదావరే కాదు కృష్ణాలోనూ తెలంగాణకు చారిత్రక ద్రోహం. చంద్రబాబు రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన. నెక్స్ట్ హన్స్ ఇండియా. హన్స్ ఇండియాలో ప్రధాన వార్తగా ఎయిర్ ఇండియా క్రాష్ ప్రోబ్ ఫోకస్ ఆన్ యాక్షన్ ఆఫ్ plane captain. And the next news, PM to launch projects worth 7,200 crore in Bihar today to address meeting at Gandhi Maidan in Motihari. And the next news, Ahmedabad the cleanest city under new ranking system. And another news, KTR met Nara Lokesh secretly 3 times, CM రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి alleges that BRS working president a drug addict, his group Ganja gang. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఏపీ అంటూ ఒక స్పెషల్ ప్లాన్ ఉన్నత విద్యామండలి రెడీ చేసింది అంటూ ఈ వార్తనిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో 3730 మంది విదేశీ విద్యార్థులు నేపాల్, సూడాన్, జింబాబ్వేలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏపీకి వచ్చే వారిలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, అంగోలా, ఇండోనేషియా, కెన్యా, నేపాల్,
ఇథియోపియా ఇలా 72 దేశాలకు చెందిన 3,730 మంది ఉన్నారు. ఎక్కువగా నేపాల్ విద్యార్థులు 595 ఉన్నారట. సూడాన్ నుంచి 524, ఇక ఇరాక్కు చెందిన 127 మంది ఇక్కడ చదువుతున్నారు. అయితే ప్రణాళిక ఎలా ఉండబోతుంది? విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఉన్నత విద్యామండలి ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. ఏపీలో అర్హత కలిగిన విద్యా సంస్థలను గుర్తించి విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తోంది అంటూ విదేశీ విశ్వవిద్యాలయం కాలేజెస్, అదేవిధంగా విదేశీ విద్యార్థుల ప్రవేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎంతమంది ఉన్నారన్నటువంటి లెక్కను కూడా ఇక్కడ పొందుపరుస్తూ వార్తను హైలైట్ చేశారు. ఇక మరో ప్రధాన వార్తగా అనుమతులు లేకుండానే 1,000 కోట్ల ధారబోత అంటూ ఇప్పటికే 5,750 కోట్లు ఖర్చు చేశారు. ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. వెంటాడుతున్న జగన్ సర్కార్ నీలి నీడలు అంటూ సరైన ప్రణాళిక, అవసరమైన అనుమతులు లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 1,000 కోట్లు వృధా అయ్యాయి. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే దాదాపు 5,750 కోట్లు ఖర్చు చేశారు. అవి ముందుకు కదిలే పరిస్థితి లేదు. 1-2 ప్రాజెక్టులకు అసలు అవసరం లేకపోయినా కోట్లు వెచ్చించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ఆస్కారము కనిపించట్లేదు అని ఈ వార్తను హైలైట్ చేస్తూ నీళ్లు లేకుండానే 3 జలాశయాల అంటూ వాటికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల వాటికి సంబంధించి రాష్ట్రానికి 5 స్వచ్ఛ పురస్కారాలు. సూపర్ స్వచ్ఛ లీగ్లో విజయవాడ, గుంటూరు, తిరుపతి, ప్రత్యేక విభాగంలో విశాఖపట్నం. స్వచ్ఛ షహర్ ఆఫ్ స్టేట్గా రాజమహేంద్రవరం అంట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, నీళ్లపై గొడవలొద్దు, 2 రాష్ట్రాలు బాగుండాలి, ఇచ్చిపుచ్చుకుందామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మల్యాల నుంచి హంద్రినివాకు నీటి విడుదల, గోదావరి జలాలు వాడుకోమని తెలంగాణకు చెప్పాను. ఇక వంశీకి సుప్రీం షాక్, జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిన కోర్టు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్. మమ్మల్ని మాఫియా గ్యాంగ్లతో పోలుస్తారా? డీఐజీని డాన్ అంటారా? డీజీపీని టార్గెట్ చేస్తారా? జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. సాక్షి, బలిపీఠంపై అన్నదాత అంటూ కరువైన కూటమి చేయూత. ఏడాది పాలనలో 250 మందికి పైగా రైతుల బలవన్మరణం. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సాయం, అదునుకు దొరకని విత్తనాలు, ఎరువులు. ఏడాదిలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర. అటకెక్కిన పంటల బీమా, అందని నష్టపరిహారం. తడిసి మోపడవుతున్న అప్పులు, భారమవుతున్న కుటుంబ పోషణ. అప్పుల బాధ తాళలేక ఆదుకునేవారు లేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్న రైతులు అంటూ అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68 మంది, అనంతపురంలో 46 మంది, వైఎస్ఆర్ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 ఆత్మహత్యలు. కానీ 104 మంది మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం బుకాయింపు. వ్యక్తిగత కారణాలను చెబుతూ రైతు ఆత్మహత్యలను నమోదు చేయని వైనం. బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి సర్కార్. 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం అంటూ వార్తనిచ్చారు. ఇక ఇరాక్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త. 60 మందికి పైగా సజీవ దహనమయ్యారు. నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటి దురద. మాజీ మంత్రి ఆర్కే రోజాపై అసభ్య వ్యాఖ్యలు. వ్యక్తిత్వ హననం చేస్తూ మెసేజ్లు. వంతపాడుతూ ఐటీడీపీ దుష్ప్రచారం అంటూ రోజా ఫిర్యాదు చేసినా పట్టించుకొని నగరి పోలీసులు. ఇక న్యూస్ రీల్స్లో చూస్తే ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వార్త. విస్తరణలో ఉన్న హైవేల్లో టోల్ ఫీజు తగ్గింపు. 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు. నీటికే విద్యార్థుల టిక్ అంటూ వివిధ వార్తలను మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.